మనకు ఆర్ఆర్‌బీ నుంచి మనకి ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్‌టీపీసీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ తెలిసిన విషయమే. అలాగే ఆన్‌లైన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకి మనకి ఆన్‌లైన్ అనేది 14 సెప్టెంబర్ 2024న మనకి గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్ అనేది ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అలాగే క్లోజింగ్ టైమింగ్ అనేది మనకి 13 అక్టోబర్ 2024న క్లోజ్ అవుతుంది. అసలు గ్రాడ్యుయేట్ లెవెల్‌లో ఎటువంటి పోస్టులు ఉన్నాయనుకుంటే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్స్ అనేవి టోటల్‌గా మనకి 1736 పోస్టులున్నాయి. ఏజ్ విషయానికొస్తే 18-36 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ టైపిస్టు, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అన్నింటికి కూడాను ఏజ్ అనేది 18-36 ఇవ్వడం జరిగింది. టోటల్‌గా ఎన్ని పోస్టులు ఉన్నాయంటే గ్రాడ్యుయేట్ లెవెల్‌లో 8113 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది 3 ఇయర్స్ ఓబీస్‌కి, ఎస్సీ, ఎస్టీకి 5 ఉంటది కూడాను. ఓకే. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అలాగే మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఇచ్చారు. B2, A2 అవన్నీ తర్వాత డెప్త్‌గా చెప్పడం జరుగుతుంది. ఓకే. ఇంపార్టెంట్ డేట్స్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్స్ అంటే మనకి 12th క్వాలిఫికేషన్ మీద ఉన్న పోస్టులు కూడా ఉన్నాయి. దీనికి మాత్రం ఆన్‌లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతదంటే 21 సెప్టెంబర్ 2024 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. క్లోజింగ్ అనేది నెక్స్ట్ మంత్ అంటే అక్టోబర్ 20వ తేదీన మనకి క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఏ పోస్టులు మనకు అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్‌కి వస్తాయంటే ఆల్రెడీ మనకు తెలిసిందే. ఇక్కడ కమర్షియల్ కమ్ టికెట్ కలెక్టరు, అదే టికెట్ క్లర్క్, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్టు, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు, ట్రైన్స్ క్లర్క్స్ టోటల్‌గా ఇవి చూసుకున్నట్లయితే ఏజ్ కూడా మనకి 18-33 ఇయర్స్ ఇవ్వడం జరిగింది అన్నిట్లో కూడాను. టోటల్‌గా ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 3445 ఉన్నాయి. ఓకే. ఏజ్ ఆల్రెడీ మనం చెప్పేసాం కదా! గ్రాడ్యుయేట్‌కి అయితే 18-36 అలాగే అండర్ గ్రాడ్యుయేట్స్‌కి అయితే 18-33 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మెడికల్ స్టాండర్డ్స్ కూడా చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనం పైన A2, C2 అనేసి ఇచ్చారు కదా! అందులో ఏమేమంటే ఉంటాయంటే చూసుకోండి. కూడా ఇక్కడ మనకి చార్ట్ బోర్డ్‌లో ఇచ్చాడు. అంటే మనకి విజన్ ఎలా ఉంది, అట్ ద సేమ్ టైమ్ ఫిజికల్ ఫిట్‌నెస్‌కి ఇవన్నీ కూడా మనకి రావడం జరుగుతుంది. విజన్ అనేది నియర్ విజన్స్, డిస్టెన్స్ విజన్స్ ఇవన్నీ కూడా మనకి ఉంటాయి. అలాగే ఎసెన్షియల్స్ క్వాలిఫికేషన్ విషయానికొస్తే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! గ్రాడ్యుయేట్స్‌కి అయితే డిగ్రీ ఉండాలి. అండర్ గ్రాడ్యుయేట్స్‌కి అయితే బిలో డిగ్రీస్ ఉంటాయి కదా! అదే ఇంటర్మీడియేట్ అవి వస్తాయి. అలాగే రిజర్వేషన్ కూడా మనకుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్‌మెన్స్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ ఉంటారు కదా! వాళ్ళకి కూడా రిజర్వేషన్ అనేది ఉండడం జరిగింది. ఎగ్జామినేషన్ మనకు ఆల్రెడీ తెలిసిందే. మనకేంటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ ఉంటది. CBT 1 ఉంటది. అలాగే 2 మెడికల్, నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటది. ఓకే. నెక్స్ట్ జనరల్ గైడ్‌లైన్స్ ఇవన్నీ కూడాను మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ డెప్త్‌గా మనకి నోటిఫికేషన్‌లో ఇవ్వడం జరుగుతుంది. మనం అఫీషియల్ వెబ్‌సైట్‌కెళ్ళి చూసుకుంటే మనకి డెప్త్‌గా ఉంటుంది. ఆల్రెడీ అన్నీ మనకు తెలుసుకున్నాం కాబట్టి థ్యాంక్ యూ.